వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మొదలు పెట్టారు. ఇది కూడా నా మాట కాదు, కనుక నన్ను అరెస్ట్ చేయడానికి లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది పూర్తిగా మీ తోడల్లుడు మీ వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను మళ్ళీ అందరూ కలిసి ఆడన్న ప్రెస్ మీట్లలో పెడతారేమో అని నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈ 49-50 పేజీలలో ఈయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చంద్రబాబు గది వద్దకు ఒక ముసలావిడ వచ్చి ఒక 10,000 రూపాయల కట్టలు చూపించి, ఇది 10,000 ఇస్తే నా కొడుకు ఉద్యోగం ఇప్పిస్తారని మా ఊళ్ళో చెప్పగా వచ్చినాను అని ఆమె చెప్పిందట. చంద్రబాబు ఆమెను వెంటనే పోలీసులకు పట్టించాడట. అప్పటికే ఆయన విలువ చాలా పెరిగిందని వెంకటేశ్వరరావు గారి ఉవాచ. వెంటనే పేపర్లో ఒక కార్టూన్ వచ్చిందట. ఏవమ్మా చంద్రబాబు అంత చౌకగా కనపడుతున్నాడల్లా లక్షన్న పలకకపోతే ఎలా అని పత్రికలలో ప్రముఖంగా ఒక కార్టూన్ వేశారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినారు. అలాగే ఆ రోజు పార్టీలో జెండాలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు, ఎన్టీఆర్ బొమ్మతో కూడిన రేకులు మొదలైనవన్నీ మేము తయారు చేసి పంపేవాళ్ళం. ఈ కొనుగోళ్లు కోట్ల రూపాయలలో ఉండేవి. జెండాలు, బ్యానర్లు రాజమండ్రి వాసులు చేసేవారు. పోస్టర్స్ హైదరాబాద్లో ప్రింట్ అయ్యేవి. చంద్రబాబే ఈ కొనుగోళ్లను స్వయంగా ఆ తయారీదారులతో మాట్లాడి కొనుగోలు చేశాడు. ఈ కొనుగోళ్లలో చంద్రబాబు పర్సంటేజీ లేకుండా ఆర్డర్లు చేసేవాడు కానే కాదు. దానికి సాక్షి పార్టీ కేంద్రాలయ కార్యదర్శిగా ఉన్న భుజంగరావు, అంబటి బ్రాహ్మణయ్యకు ఈ విషయాలు బాగా తెలుసును. అలాగే 89 ఎన్నికలప్పుడు చంద్రబాబు యొక్క దమన నీతి ఏ రకంగా ఉంటుంది అని అంటే, మన ఇద్దరము కూడా ఒకేసారి శాసనసభకు పోటీ చేస్తే బాగుండదు, ఒకళ్ళం పార్లమెంటుకు పోదాం, ఒకరు శాసనసభకు పోదాం అని అంటే, నేను పార్లమెంటుకు పోతాను అని చంద్రబాబు గారు అన్నట్టుగా, అయితే నేను శాసనసభలోనే ఉంటానని దగ్గుబాటి గారు అన్నట్టుగా, ఆ తర్వాత 6 నెలలకు సీట్ల సెలక్షన్స్ అప్పుడు నేను కుప్పం నుంచి పోటీ చేస్తాను అని చంద్రబాబు గట్టిగా పట్టుబట్టినట్టుగా, నీవు చంద్రగిరిలో పోటీ చేయొచ్చుగా అని ఎన్టీ రామారావు గారు అడిగితే లేదు నాకు కుప్పమే కావాలి అని బలవంతంగా కుప్పాన్ని తీసుకున్నాడు. ఈ రకంగా ఉంటాయి చంద్రబాబు ఆలోచనలు. ఎప్పటికప్పుడు ఎత్తుగడలు తనకు అనుకూలంగా మలుచుకోవటంలో అతన్ని మించినటువంటి అవకాశవాద దిట్ట మరొకరు లేరునని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాయటం జరిగింది.